మెగాస్టార్ అంటాము బాసు. ఏం యాక్టింగ్ చేసిండ్రా మా ప్రభాస్ సినిమా మామూలుగా ఉండదు, ఒక్కలా ఉంది. సినిమా ప్రిపేర్ అయ్యొచ్చా, లాస్ట్ కి మిగితే మిగిలింది. పండగ రాజ్యసభ పండగ పొగల్ పండగ ప్రభాస్ పండగ. జోకర్ గెటప్ ఏదో ట్రై చేశారు, అది చాలా చెత్తగా వచ్చింది. సినిమా మాత్రం ప్రభాస్ అన్న కోసం మనం సినిమా చూడాలి. లేదు అన్ని అబద్ధాలు తప్పు మాడతావు తప్పు. ఎలా అనిపించిందండి మూవీ? రాజాసాబ్ పక్క ఫ్యాన్, వీరాభిమాని చెప్తున్నాడు చూడండి. ఒక రివ్యూగా సినిమా వరకు చూసుకుంటున్నా ఫస్ట్ హాఫ్ ముగ్గురు హీరోయిన్లు పెట్టారు. ముగ్గురు హీరోయిన్లు కథగా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కేవలం మారుతి గారు, ప్రభాస్ గారు కదా ఒక రొమాంటిక్ కామెడీని పండించాలని ముగ్గురు హీరోయిన్లు పెట్టారు. ఒక్కొక్క హీరోయిన్తో ఒక్కొక్క కామెడీ టైమింగ్, ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది. అవి వరకు వస్తే ఓకే, బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే బోర్ కొట్టలేదు, కానీ సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేవు. కానీ ఇంటర్వెల్ తర్వాత ఇంట్రెస్ట్గానే స్టార్ట్ అవుతుంది సినిమా. ఇంకా అక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే బాగా ల్యాగ్. సో దానివల్ల ఏంటంటే ఒక ఫ్యాన్గా మేమే నాచే సాంగ్ వచ్చినప్పుడు నిజంగా ఇలా చూసాం. ఆ నాచే సాంగ్ ఇందులో రీమిక్స్ సాంగే, కాకపోతే ఇందులో కూడా సాంగ్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఆ స్టోరీ పరంగా వెళ్ళిన విధానం చూసి మేము ఐమాక్స్లో చాలా నీరసంగా చూసాం. సో నా వరకు చూసుకుంటే ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ కానీ ఆయన యాటిట్యూడ్ కోసం ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చాను. కానీ తిట్టుకుంటేది ఏదన్నా కొట్టిది ఏదన్నా ఉంటే మారుతి గారు వెళ్ళి డ్రెస్ ఇచ్చారు కూడా ఆడింటికి వెళ్ళి ఏదైనా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఆయన యాక్సెస్ ఇచ్చాడు కదా. ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు అన్న, ప్రభాస్ గారిని కొత్త లుక్లు చూస్తారు. ఓకే చూసాం. ప్రభాస్ సినిమా మామూలుగా ఉండదు, ఒక్కలా ఉంది. నా వరకు చూసుకుంటే సినిమాని యావరేజ్ అన్న. అది కూడా ఫస్ట్ హాఫ్ కామెడీ ఎక్కడ మిస్ అవ్వలేదు. కామెడీ బాగుంది సినిమాలో. కాకపోతే ఒక కామెడీ మహా అయితే ఎంత ఉంటుంది, 20 minutes హాఫ్ అన్ అవర్ ఉంటుంది సినిమా అంతా కలిపితే. టోటల్ విజువల్ పరంగా ఆయన మిస్ఫైర్ చేయాలనుకున్నాడు. క్లైమాక్స్ 20 minutes మాత్రం వర్త్ అవుతుంది అది. బట్ 300 కోట్ల రూపాయలు ఎట్టే ఒక ప్యాన్ 1000 కోట్లు హీరోని పెట్టుకుని ఏం తీసాడా అంటే ఇదిగో ఒక యావరేజ్ సినిమా తీసిచ్చాడు. సో నా వరకు చూసుకుంటే జస్ట్ యావరేజ్ అనే సినిమా. ఒక ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, లేదంటే ఎవరైతే వస్తారో యూత్ కావచ్చు, ఫ్యాన్స్కి అయితే ప్రభాస్ని అలా చూడడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా మారుతి డిసప్పాయింట్ చేశాడు. విశ్వప్రసాద్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. టోటలీ ఆయన పెట్టిన ఎఫర్ట్ స్క్రీన్ మీద కనపడుతుంది. ఓకే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కలెక్షన్లు వచ్చేస్తాయి, కానీ నిజంగా మారుతిని మాత్రం కనపడినవరన్న. మళ్ళీ పార్ట్ 2 అంటారు. నిజంగా చెప్తున్నాను, పార్ట్ 2 నిజంగా వేస్ట్ అన్న. పార్ట్ నిజంగా వేస్ట్. అలాంటి ఆలోచనలే పెట్టుకోవద్దు. ముఖ్యంగా పార్ట్ 2కి డైరెక్టర్ని మార్చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నిజంగా చెప్తున్నాను, సినిమాని అయితే మాత్రం ప్రభాస్ అన్న మంచితనంతో ఇస్తున్నాడు. కాకపోతే తగలేస్తున్నారు అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ రవితేజ గారు ఎలాగైతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారో అలాగే మధ్యలో మా వాడు కూడా ఒక స్టెప్ వేస్తున్నాడు. దాన్ని ఇలా తగల అప్పుడు ఆదిపురుషు, ఇప్పుడేమో రాజసాబ్. అంటే దాంతో పోల్చకూడదు, కానీ కొంచెం బెటర్ మూవీ. కాకపోతే ఏంటంటే చాలా ఒక ప్రభాస్ గారు తీయవలసిన సినిమా కాదు. నిజంగా చెప్తున్నా, ఒక ప్రభాస్ గారు తీయవలసిన సినిమా కాదు. ఒక డెబ్యూ హీరోకి రాసిన స్టోరీ లాంటి రాసి ఏదో తీసిన భారీ బడ్జెట్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. ఆ క్యారెక్టర్లో ప్రభాస్ గారిని చూసి ముచ్చటేసిందేమో, కానీ ఆ స్టోరీ పరంగా, డైరెక్షన్ పరంగా చూస్తే మాత్రం అది ప్రభాస్ కాదండి. ఆడి తీసింది మారుతినే కాదు. నిజంగా చెప్తున్నాను, దండోరా బాబు. ఇంకెప్పుడు కూడా పార్ట్ 2 ప్లాన్ చేయగల బాబు. నీ సినిమాలో ఏదో నువ్వు ఏదో మీడియం బడ్జెట్ సినిమాలతో ఏదో కామెడీగా ఏదో నీకు ఒక డైజెస్ట్ ఉంటుంది కదా, అలాగే తీసుకుని వెళ్ళి తప్ప పార్ట్ 2 మాత్రం ట్రై చేయగల బాబు. సినిమా అయితే ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ అన్న సినిమా అంతే. ఉర్వశి మేనక ముగ్గురే పెట్టిండన్నా. నీకే నీ సొమ్మేమైనా 30 మందిని పెట్టొచ్చుగా. 30 ఓ నాయన, నువ్వు పైసలు అంటున్నావేంది? ప్రభాస్ అంటే సునామీ వస్తుంది. డైరెక్టర్ నీ సొమ్మేం పోయిందయా? పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్లు ఉన్నారు, సినిమా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ముగ్గురిని కాదు, ఈసారి ప్రభాస్ తో సినిమా అంటే 30 మందిని పెట్టాలి. నువ్వు టికెట్ 300-500 కాదు, 30,000 పెట్టే చూస్తాం. 30 మంది హీరోయిన్లు పెట్టు, 30 మంది హీరోయిన్లు పెట్టి ఒక టికెట్ 30,000 అను. 30,000 అను. సినిమా చూడకుంటే నీకు 100 రెట్లు డబ్బులు ఎక్కువ రాకపోతే ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాను నేను. ఎవడన్నా దమ్మునే డైరెక్టర్ ఎవడన్నా నీ సవాల్ చేస్తున్నా నీకు దమ్ముంటే 30 మంది హీరోయిన్లు పెట్టు, సినిమా తీ. అది ఫెయిల్ అయితే ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాను నేను. అంత పవర్ ఉంది మా ప్రభాస్కి. మా ప్రభాస్ అంటే ఎవరు అనుకుంటున్నావు? వీరుడు, సూర్యుడు, ధీరుడు, కలియుగ కృష్ణుడు, కలియుగ రాముడు, ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్, చెగువీరా, అట్లాంటి ప్రభాస్కి ముగ్గురిని పెడితే నాకు సరిపోలే. ఏదేమైనా కానీ సినిమా బాగుంది. సినిమా హీరోయిన్లు బాగున్నారు, వాళ్ళ సామాన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈసారి 30 మందిని పెట్టాలి.
డైరెక్టర్ గారు 30 మందిని పెట్టు, 30 మందిని పెట్టు. రాజా సాబ్ సినిమా మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి చూడాలంటే. చూడండి, స్వర్గం చూపిస్తున్నావు, స్వర్గం. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మీరు చూడాలనుకుంటే రాజా సాబ్, రాజా సాబ్, రాజా సాబ్ సినిమా. హలో హలో హలో, బండి కొంచెం మెల్లగా, బండి కొంచెం మెల్లగా. అదే డైలాగ్. రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. అన్న లుక్, స్టైలే వేరు, ఆ ఎంట్రీ లెవెల్ వేరు. బాగుంది, అన్ని బాగుంది. మూవీలో అన్నీ నచ్చినాయి నాకు. బాగున్నాడు. హర్రర్ అంతగా ఏం లేదు, కానీ బాగుంది, సినిమా బాగుంది. 3 అందరు నచ్చారు. నాకైతే నిధి అగర్వాల్ ఏంజల్ ఎక్కొస్తుంట, ఆ ఊహలోకి వెళ్తుంటే భలే ఉంది. సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. రాజా తెరి స్వాగ్ సూపర్, రాజా తెరి హెడ్రీ లెవెల్ బ్యాంగర్ బ్యాంగర్. పండగ పండగ, రాజ్యసభ పండగ, పండగ పండగ, పొగల్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ. రాజా సాబ్ సినిమా ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. ఈ సినిమాలో క్రొక్కోడైల్ అన్న ప్రభాస్ అన్న పట్టుకొని తోక పట్టుకొని గిర్ర 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 తిప్పేసి నేలకి కొట్టేసాడు అంతే. కానీ ఇది దీనిలాగా అది లేదు, అక్కడ పెద్దది. అది మొసలు చూస్తుంటే ఊర ఆయన 10 మంది అమ్మాయిలు వచ్చి థియేటర్లు నన్ను పట్టేసుకోరా, బయటపోతున్నారు జనం. పైగా దెయ్యాలు. సినిమా పీడితో సినిమా మొత్తం రాజా సాబ్ అంతా దెయ్యాలి. అర్రల సినిమా, దెయ్యాల సినిమా కావాల్సిన వాళ్ళందరికీ, ఇంకా అమ్మాయిలకి అయితే ముఖ్యంగా ఈ సినిమా ఎక్కేస్తుంది అంతే, ఎక్కడికో పోద్ది అంతే. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ చూడాలి. ఈ సినిమాని లేదు లేదు అన్ని అబద్ధాలు తప్పు మాడతాం, తప్పు. సినిమా చూస్తున్నాను సేపు. ప్రభాస్ అన్న యాక్టింగ్, డైలాగులు, కామెడీ, రొమాన్స్ ఉందరా నాయన. 3 హీరోయిన్లు, అబ్బా 3 హీరోయిన్లతో అన్న చేసే రొమాన్స్ ఉంది, వేరే లెవెల్ అంతే. ఇంకా ప్రభాస్ అన్న నువ్వు చూడ సరిగ్గా, నీకు కళ్ళు దొబ్బే నీకు. కాబట్టి సినిమా మాత్రం వేరే లెవెలేను. ఇంకోటి పార్ట్ 2 కూడా ఉందంట మాకు పండగ. ఇంకా పార్ట్ 2లో మాకు 10 మంది కావాలా హీరోయిన్లు. 10 మంది హీరోయిన్లతో అన్న ఒక్కడే రొమాన్స్ చేయాలి, డ్యాన్స్ చేయాలి. అది మీకు వద్దు, మాకు కావాలండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాకు కావాలా, మాకు కావాలి. తప్పు అదే, ముసలోడు అవుతాడు, మళ్ళీ యంగ్ మ్యాన్ అవుతాడు. అది యాక్టింగ్, అదంతా యాక్టింగ్. అది సినిమా యాక్టర్స్ అంటే అంతే. సినిమా యాక్టర్స్ అంటే ఏంది, మనకు సరుకు లాగా. కాబట్టి సినిమా యాక్టర్స్ అంటే అది వాళ్ళ పని, అది వాళ్ళ సామాన్లు. ఎవరు 3 హీరోయిన్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పొచ్చు. వాళ్ళు హిప్నటైజ్ చేయడానికి ఉన్నారు, మనం హిప్నటైజ్ అయిపోతాం అంతే. అవును, ప్రభాస్ కాస్ట్యూమ్స్ కానీ, ఆ కామెడీ టైమింగ్, డాన్స్ అంతా పాత వింటేజ్ ప్రభాస్. మళ్ళీ ఇట్లా ప్రభాస్ని చూడలేము అన్నమాట కొన్ని రోజుల వరకు. క్రొకడైల్ ఫైట్ ఓకే. యా, అంటే ప్రభాస్ గురించి తెలిసిందేగా, మరి ఎక్కువ హడావుడి స్టెప్లు ఉండవు, సింపుల్ గ్రేస్ స్టెప్స్. సాంగ్స్ బాగున్నాయి, చూడొచ్చు, మంచిగా ఉన్నాయి. కానీ బీజిఎం అయితే కొంచెం కాపీ లాగా అనిపించింది. ఓవరాల్గా హిప్నటైజ్ అయిపోతాం అంతే. హిప్నటైజ్ అయ్యి మధ్యలో కొన్ని సీన్స్ కూడా మిస్ అయిపోతూ ఉంటాం హిప్నటైజ్ అయ్యి. సంజయ్ దత్ అండి, మారుతి గారు హిప్నటైజ్ చేశారు. మారుతి గారు హిప్నటైజ్ చేయడం వల్ల నేను కొంచెం మిస్ అయిపోయా మధ్యలో 15 మినిట్స్ అట్లా. అవి మళ్ళీ వచ్చి చూడాలి. సో అంతే. ప్రభాస్ కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది, చూడొచ్చు. వింటేజ్ లానే ఉన్నాడు. అంత పెద్ద మాట అన్నారండి బ్రో, ఎలా ఉన్నారని. అంటే కొంచెం తెలుస్తుంది అట్లా గ్రాఫిక్స్ వేసి మార్చినట్టు. ఓకే, కానీ ప్రభాస్ అంటే రెబల్ స్టార్ కాబట్టి ఇక స్టోరీ రొటీన్ కాదండి, స్టోరీ కాన్సెప్ట్ అంతా మంచిగా ఉంది. కానీ హిప్నటిజం వల్ల ఏం చెప్పలేకపోతున్నాం అనమాట. బ్రో మెగాస్టార్ అంటే బాసు ఏం యాక్టింగ్ చేసిండ్రా మా ప్రభాసు
దేవుడికి ఇస్తాము హారతి. ఏం సినిమా తీసినావయ్యా మారుతి అంటే మన ప్రభాస్ని మొన్నటిదాకా సల్లారు కలికిలో చూసాంగా. దీంట్లో క్యూట్ బాయ్, ఒక లవర్ బాయ్, ఒక రొమాంటిక్ బాయ్ చూసాం భయ్య. ఒకప్పుడు బుజ్జిగాడు, మున్నా, మిర్చి అలాంటి సినిమా మళ్ళీ అంటే మన ప్రభాస్ని ఇలా చూడంగా అలా చూసాం భయ్య. హరరు, కామెడీ, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, వామ్మో మావుడు లవ్ బైట్లు ఇస్తుండు, హగ్గులు ఇస్తుండు. అరే కలికిలో ఎప్పుడో ఒకసారి హీరోయిన్ వస్తుంది, సలారో ఎప్పుడు వస్తుందో తెలియదు అవి. కానీ సినిమాలో ఒకటి కాదు 2, 3 2+1 ఆఫర్ అంటూ బాబా ఏమన్నా అసలు ఆ ప్రభాస్ని చూస్తా అంటే నాకు సినిమా ఎటైనా పోనీ భయ్య మా ప్రభాస్ని ఫుల్ ఆఫ్ లేదు. 1 మ్యాన్ షో భయ్య, 1 మ్యాన్ షో ప్రభాస్. కానీ మెయిన్గా మాత్రం చిన్న మిస్టేక్ ఉన్నాయి భయ్య. అదే చిన్న మిస్టేక్ ఏంటంటే కొంచెం అంటే ఏం చూపించాలో ఏం చూపించాలో చూసుకోవాలా. మన మన మారుతి గారు మీరు విల్లాన్ని మీరు పెట్టారు, కానీ అది చూసుకుంటే బాగుంది మేడం. ఎందుకంటే ప్రభాస్ని చూపించే విధానం వేరే కదా. అండ్ మెయిన్గా ఆ క్రొకడైల్ భయ్య ముసల్ని ఇట్లా తిప్పి ఇట్లా అవతల పోతుంది బా ఏం ముందు ఆ ముసలి ఫీల్ అని అనిపించింది. అండ్ ఇంకోటన్నా మెయిన్గా ఇది మన హాస్పిటల్ సీన్ ఎమోషనల్గా నాన్నమ్మ అంటే ఈ స్టోరీ సినిమా రాజాసాబ్ స్టోరీ ఏంటంటే నాన్నమ్మ ప్రాణాలు కాపాడాలని దుష్ట శక్తులతో యుద్ధం చేస్తాడు ప్రభాసు. అది తమను ఓసిది అయినవో ఏంసిది అయినవో ఈ రాజసాబ్ అయినవో లేకుంటే నువ్వు ఏదైనా ఆ కోటర్ పేరు నాకు ఎప్పుడు నేను తాగి థియేటర్కి వస్తా ఏం కొట్టినా నా స్టార్టింగ్ నుంచి అంటే కుక్క కొట్టినా ఆ డ్రమ్స్ ఉండేవో పగిలిపోయినా కానీ ఏం కొట్టిన భయ్యా వేరే లెవెల్. మెయిన్గా మాత్రం సినిమాలో భయ్యా కాంచన అండ్ మస్తు అలాంటి హర్రరు అది వేరు ఈ వేరు అన్న ఒకటే భయ్యా. మీరు సినిమాకి మెయిన్గా ప్రభాస్ అవసరం అండి, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, రొమాన్స్ ఇస్తాడు అండ్ మంచి ఎమోషన్ ఉంటుంది. అంతేగాని వేరే ఎక్స్పెక్టేషన్ కలిపి అలా ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఎందుకంటే మారుతి వాళ్ళ ఇంటికి పోతా కొండాపూర్ ఆ విల్లా పోయి ర్యాపిడో బుక్ చేసుకొని పోతా. ఇప్పుడు ఆ విల్లా పోయి స్పీడ్ బాక్స్ ఇచ్చేసా బాగానే గుడిపించడం అని చెప్తాను. ఎందుకంటే హీరోని చూపించే విధానం ఉండాలి కదా డైరెక్టర్కి. అంత పెద్ద అంటే ఇప్పుడు ఇవ్వాలి మరీ కామెడీగా తీయద్దు కదా, అది కొంచెం చూసుకుంటే బాగుండు. కానీ మెయిన్గా మాత్రం మా ప్రభాస్ సినిమా చూసి ఇండియన్ హిస్టరీకి బాసు మన ప్రభాస్ అని అంటే ప్రాణం మాకు. ఈ సినిమాలో మా కంపెనీలో ఉన్నాడు బాసో, ఈ సినిమాలో దెయ్యానికి పోయేస్తాడు ప్రభాస్ అన్న. అదే సినిమా అంటే నా చేతికుంది వంగరము, నా చేతికుంది రింగు. ఈ సినిమాలో ముగ్గురు హీరోలతో స్టెప్ ఎరగదీస్తాడు మా డార్లింగ్. మామూలుగా ఈ డాన్స్ మాత్రం ముగ్గురు అమ్మాయిలతో మాత్రం కుమ్మేస్తారు భయ్య మా సినిమాలో ప్రభాస్ అని మాత్రము. కానీ మారుతి గారు మీరు ఎక్కడో మా ప్రభాస్ అని తక్కువ చేసి చూపించారు భయ్య, నిజంగా చెప్తున్నాను. ఇది మాత్రం సినిమా ఎలా కాదు ఇంకో విధంగా తీసి చూపించారు నువ్వు. ఓకే సినిమా మాత్రం మా ప్రభాస్ అన్న కోసం ప్రతి ఒక్కరు చూస్తాం. గుళ్ళో భక్తులు తగ్గుతారేమో, ప్రభాస్ అని ఫ్యాన్స్ తగ్గరు తెలుసు కదా. నువ్వు ఎలాంటి సినిమా తీర్చు, నువ్వు ఎలాంటి సినిమాని తీయో మేము చూస్తాము అంతే. తమన్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది భయ్య. ఈ 2025 అంతా తమన్ గారు ఆయమ్మ నడిచింది, మళ్ళీ 2026 తమన్ గారిదే నడుస్తుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ గారి కట్అవుట్ హైలైట్ సినిమాకి. సినిమాలో హైలైట్ ఏముందంటే ప్రభాస్ గారి యాక్టింగ్ హైలైట్. ఎవరు చెప్పారు భయ్య మాస్ హీరోలు కామెడీ చేయలేరని? ఎవరు చెప్పారు? జూనియర్ ఎన్టీఆర్ గారు అదురు సినిమాలో కామెడీ చేసి చూపించారు. చారీ పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోద్ది. అలాగే ప్రభాస్ గారు కూడా ఈ రాజాసాబ్లో కామెడీ చేసి చూపించారు. ప్రభాస్ గారి చరిత్రలో నిలబడిపోద్ది, అంత బాగా నవ్విస్తాడు జనాలు ఈ సినిమాలో. చాలా బాగుంది భయ్య, నిజంగా వాడుకోలేదు. కామెడీ ప్రభాస్ గారు చేశారు కాబట్టి కామెడీ పండింది అంతవరకునే తప్ప సినిమా ప్రభాస్ గారి కోసం చూడ తప్ప సినిమా బాగాలేదు. ఓవరాల్ ప్రభాస్ గారి కోసమే నువ్వు ఒకసారి చూసినా 2 సార్లు చూసినా 3 సార్లు చూసినా ప్రభాస్ గారి కోసం చూడాలి తప్ప మిగతాది అయితే అంత అనిపించలేదు. ఏదన్నా మైనస్ ప్లస్లు ఉంటే మారుతి గారికి ఇచ్చేద్దాం. ప్రభాస్ గారితో ఏం మిస్టేక్ లేదు, అంతా మారుతి గారిదే అన్నా. తెలుగు వాళ్ళకే ఇబ్బంది, ఇంక హిందీ వాళ్ళకి ఏం వస్తుంది చెప్పు? ఏముంది అక్కడ? దానికి తోడు 3 గంటల 9 నిమిషాలు సినిమా, మళ్ళీ పార్ట్ 2. ఈ 3 గంటల 9 నిమిషాలకే ఇబ్బంది పెట్టాడు, మళ్ళీ పార్ట్ 2 అంటాడు. నిజంగా ఒకటి చెప్పాలంటే తెల్లవారుజామున 6 గంటలు వేసాం, బ్రష్ చేసి స్నానం చేసి 1 గంట ప్రయాణం చేస్తే ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వస్తే 8 గంటలకు వేసాడా, ఇంకో 5 నిమిషాలు పెంచాడు. 3 గంటల 9 నిమిషాలు సినిమా చూపించాడు. మళ్ళీ వచ్చి రివ్యూ చెప్పుకుంటే ఇంటికి అంటే 5 గంటలు టైం వేస్ట్ అయింది, 500 రూపాయలు వేస్ట్ అయింది. లేదు బాగాలేదు. హీరోయిన్స్ ముగ్గురులో నాకు నిధి అగర్వాల్ కాకుండా ఇంకో అమ్మాయి కాకుండా ఒక ఫైట్ అవుట్ చేసింది. ఆ అమ్మాయి చాలా బాగుంది. ప్రభాస్ గారు కరెక్ట్ జోడీ అనిపించింది. ఆ కట్అవుట్కి ఈ కట్అవుట్ బాగుంది అని అనిపించింది. సరే ఏదన్నా అమ్మా సంజయ్ దత్ గారిని అది మొత్తం మొఖమోట చూపించారు. మిగతా పాటలు అదే ఇందులో 1 man షో కానీ ట్రాక్ సరిగ్గా లేదు. ఈ సంక్రాంతి పోటీలో నిలబడితే నాకు ఎక్స్పెక్టేషన్ బట్టి ఇది 9వ తారీఖు వచ్చింది, 2 రోజుల్లో బాస్ వచ్చేస్తున్నాడు, ఇది తిరగలేదు. సినిమా అయితే ఇంకా ఈ పండగ 2026 సంక్రాంతి సీజన్ అయితే విన్నర్ అయితే చిరంజీవి గారు 100%. ప్రభాస్ అంటే ప్రాణం ఇస్తాం, ఆయన స్టైల్ కూడా మేము ఆహ్వాదిస్తాం అనమాట. ప్రభాస్ కోసం ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా సిద్ధం అనమాట. రాజసాబ్ అయితే ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అంత బాగుందన్న మూవీ అయితే. ఒక వింటేజ్ ప్రభాస్ని చూసాము.
ఆయన డ్యాన్స్ కోసం ఇండియా ఎదురు చూస్తుంది, ఆయన ఫైట్ కోసం వరల్డ్ ఎదురు చూస్తుంది, ఆయన డైలాగ్ డెలివరీ కామెడీ టైమింగ్ కోసం ప్రపంచమే తలకిందులు అయిపోయేలా ఈ మూవీలో మారుతి గారు చూపెట్టారు. అంత బాగుందమ్మా మూవీ అయితే. స్టోరీ అయితే ఇంకా హర్రర్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ చాలా చాలా బాగా తీశారు. మారుతి గారికి థాట్ ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు, చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ అయితే ప్రభాస్ గారికి పూనకాలమ్మ మామూలు లేదు. ఏందిరా మీ బాధ, పుట్టలో వచ్చి ఎడితే కుట్టడానికి నేను ఏమైనా వచ్చేమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ పిచ్చెక్కిచ్చేసాడు. దిల్మాడి థియేటర్లో ఒక్కొక్కరు సీట్లలో లేచి ఎగురుతూ ఉన్నారు అనమాట. రాజా సాబ్ రొమాంటిక్ రాజా సాబ్ అన్నట్టు ఆ డ్యాన్స్ ఏంటి ప్రభాస్ గారు, అసలు మారుతి గారు ఏడిపించేశారమ్మా. చాలా చాలా అసలు తమన్ గారి బీజిఎంకి మారుతి గారి యాక్టింగ్కి మీద ఎమోషనల్ అయిపోయాం. మారుతి గారు వస్తున్నాం, గుడి కడుతున్నాం, మీకు మీ ఇంటి ముందు దర్శనం చేస్తున్నాం, కాసుకోండి, ఇంకొక 2 అవర్స్లో మీ ఇంటి ముందు ఉంటాం. మారుతి గారు అయితే వింటేజ్ ప్రభాసం చూపెట్టారమ్మా. ఒక బుజ్జిగాడు ఎక్కడికి పోలే, ఒక డార్లింగ్ ఎక్కడికి పోలే, అప్పుడప్పుడు మధ్యలో సాలార్ కూడా వచ్చిపోతారు అనమాట. అంత బాగా చూపెట్టారు. ఇంత మంచిగా బాహుబలి తర్వాత ఇలాంటి నవరసాలు పండించే ఫిల్మ్ రాలేదని 10 సంవత్సరాలు బట్టి బాధపడ్డాం. ఇప్పుడు వచ్చింది, ఆనందించాం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరు పండగ చేసుకుంటున్నారు. ఈ సంక్రాంతికి ప్యాన్ ఇండియా విన్నర్ మా రాజసాబ్ అని మరొకసారి చెప్తున్నాం. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక రాజసాబ్ టాలీవుడ్ నుండి ఇండియా ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవి అని నేను 100% సగర్వంగా చెప్పుకుంటున్నాను. 3 హీరోయిన్లతోటి రంభా మేనక ఊర్వశి లాగా మనోడు ఆ డాన్సింగ్ ఆ రొమాన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోయింది నాకైతే. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంతకంటే ఏం కావాలండి. ఇంత మంచి మూవీ ఇచ్చినటువంటి మా మారుతి గారికి థ్యాంక్ యూ. మారుతి గారు సారీ, నైట్ మిమ్మల్ని చాలా తిట్టుకున్నాము ఎందుకంటే టికెట్స్ పెట్టలేదని. ఈ సినిమా చూశాక మీకు గుడి కట్టాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది భయ్. ఇంతకంటే మూవీకి ఇలాంటి ప్రభాసం చూడడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా తెలుగు అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. అలాంటి ప్రభాసం చూసామన్నమాట. ఇప్పుడే సినిమా చూసాం, బ్లాక్ బాస్టర్. ఎల్లుండి వెళ్తున్నాం దేవారం. ప్రభాస్ అన్న వాళ్ళ ఊరు వెళ్ళి కోడి పందాలు ఆడతాం. మాకు ఈ సంక్రాంతికి పొంగల్ ఇచ్చేశాడు ప్రభాస్ అనేది. 2026 జనవరి 1 రోజు స్పిరిట్ త్వరగా చూశారు కదా, స్పిరిట్ ఇచ్చేశాడు ఫస్ట్. ఈ సంక్రాంతికి మాకు విన్నర్ ఇచ్చేశాడు. మాకు ఇంకేం కావాలి, ఇంతకంటే ప్రభాస్ నుండి ఏం కావాలి. సినిమా ప్రిపేర్ అయ్యొచ్చా, లాస్ట్కి మిగితే మిగిలింది. సో మూవీ విషయానికి వస్తే కొంచెం బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం కంప్లీట్గా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఒక వింటేజ్ ప్రభాస్ని చూద్దామని వచ్చాం. అట్లీస్ట్ అక్కడక్కడ కొంచెం కామెడీ టైమింగ్ ఉన్నా సరే ఓవర్లాగా చూసుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అండ్ మెయిన్ నెగిటివ్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఆ స్క్రీన్ ప్లే ఒకటి చాలా డిసప్పాయింట్ అయ్యాం. దాని వరకు జనాలు చాలా మందికి అర్థం కాదు. అండ్ అది కాకుండా అన్ని ఈవెంట్స్లో అన్ని ప్రమోషన్ దాంట్లో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది. అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. లేదంటే థియేటర్లో సవాల్ వేస్తాను లెవెల్లో లేపారు. లాస్ట్ థియేటర్లో సీన్స్ లేపేశారు. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. సినిమాలో లేదు, అదే చెప్తున్నా. సో దాని వరకు కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అవుతాం. అది కాకుండా బోనస్గా జోకర్ గెటప్ ఏదో ట్రై చేశారు. అది చాలా చెత్తగా వచ్చింది. రేపు పొద్దున్న ఓటీటీకి వచ్చి మాత్రం ట్రోల్ మెటీరియల్ అయితే దాని వరకు. అండ్ ఇంకేదైనా నెగిటివ్ ఉందంటే హీరోయిన్స్ అసలు సినిమాకి సంబంధం లేకుండా వాళ్ళేది ఇరికించినట్టు పెట్టారు. ఒక కమర్షియల్గా వాడుకుందని పెట్టారు తప్ప ఎక్కడ వాళ్ళకి ఒక స్కోప్ లేదు, ఒక మంచి క్యారెక్టర్ లేదు. ఈవెన్ హీరో గారికి కూడా ఒక మంచి క్యారెక్టరేషన్ పడలేదు. ఈవెన్ ఇంట్రడక్షన్ అయినా సరే, లేదంటే ఫస్ట్ ఆఫ్ వచ్చే ఎలివేషన్స్ అయినా సరే ఒక మంచి ప్రాపర్గా అయితే లేదు. కంప్లీట్గా ఇది రైటింగ్ ఫాల్ట్, ఆయన డైరెక్టర్ ఫాల్ట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వదు, సెకండ్ పార్ట్ ఇంకా చేస్తారు. హిట్ అయిన సినిమాలకి దిక్కు లేదు సెకండ్ పార్ట్. సో మారుతి గారే ప్రభాస్ గారు 100% న్యాయం చేశారు. 100% న్యాయం చేశారు. ఆయనకి బాహుబలిలో కూడా పడని ఒక ఎమోషనల్ సీన్స్ కొంచెం పడ్డాయి. ఇందులో రీసెంట్గా ఏ మూవీలో మీరు అబ్జర్వ్ చేసుకున్నా సరే అంత మంచి ఎమోషన్స్ అయితే పడలేదు. కల్కిలో అయినా లేదంటే సలార్లో అయినా సరే ఎక్కడ అంత మంచి ఎమోషన్స్ అయితే పడలేదు. అలాంటి సీన్ పడింది. దాని వరకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చేమో. కానీ మనకి సలారు కల్కి వాటిలో బయటకు వచ్చేటప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్తో బయటకు వస్తాం. అలాంటి వావ్ ఫ్యాక్టర్ అయితే మిస్ అయింది. మిస్ అవ్వడమే కాకుండా ఉన్న వావ్ ఫ్యాక్టర్ కూడా మిస్ అవుతారు సినిమాలో. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. సో అదైతే కంప్లీట్గా అక్కడక్కడ కనిపించాడు. ఎందుకంటే ఒక బుజ్జిగాడు, ఒక ఏక్ నిరంజన్ ఎలా అయితే ఆయన స్లాంగ్, ఆయన డైలాగ్స్ ఉంటాయో దాని వరకు కొంచెం అక్కడక్కడ కనిపించినా సరే, బట్ అది కూడా ఫస్ట్ హాఫ్ వరకే ఉండిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం ఏదైనా ఆయన పెట్టి ఒక హర్రర్ కామెడీ లాగా ఏదైనా ట్రై చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు హర్రర్ కామెడీ అన్నారు, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. ఫైనల్గా వచ్చేసరికి పెద్ద హర్రర్ లేదు, పెద్ద కామెడీ లేదు, పెద్ద ఫ్యాంటసీ కూడా లేదు. దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్. ఎందుకు అది సినిమా మాత్రం ప్రభాస్ అన్న కోసం మనం సినిమా చూడాలి. మారుతి డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా చెప్తా, సినిమా మాత్రం అల్టిమేట్గా ఫస్ట్ హాఫ్ మాత్రం అల్టిమేట్గా తీయలేదు. ఆగం పట్టించిండు, ల్యాగ్ చేసిండు. మా ప్రభాస్ అన్నని శివుడు లాంటి లెజెండరీ లాంటి ప్రభాస్ అన్నని వాడుకోవాల్సిన మారుతి గారు
వాడుకోలే నువ్వు. మా ప్రభాస్ అన్న ఇమేజ్ని తక్కువ చేయాలని చూసినా మేము పెంచుకుంటా పోతాం. నువ్వు 10 సార్లు ఇమేజ్ తగ్గించుకుంటా పో, మేము 100 సార్లు పెంచుకుంటా పోతాం. ఒక ప్యాన్ ఇండియా హీరో, ఓ ప్యాన్ వరల్డ్ హీరో లాంటి శివుడు లాంటి హీరోని వరం ఇస్తే మారుతి గారు మీరు వాడుకోలే. నీ విల్లా నెంబర్ నాకు గుర్తుకుంది, ఆడికొస్తా. నువ్వు మా వాచ్మెన్లకు పర్మిషన్ రావడానికి, ఆడ మా విల్లా నెంబర్ చెప్పిండు, పర్మిషన్ ఇప్పకపోతే మళ్ళీ బాగుండదు. లాస్ట్ చివరి 30 minutes ఎపిసోడ్ మాత్రం అల్టిమేట్ భయ్యా. లాస్ట్ 30 minutes ఎపిసోడ్ అల్టిమేట్, సూపర్, నెక్స్ట్ మైండ్ బ్లోయింగ్ అంటారు. అది మాత్రం ఆ 30 minutes స్టోరీ మాత్రం మనోడు మాత్రం రాసుకోలేదని నాకు అనిపించింది. ఇంత గంటన్నర సినిమా ఆగం పట్టించి నువ్వు 30 minutes నువ్వు రాసుకున్నావు మేము నమ్మాలా? మాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. అది మాత్రం ఎక్సలెంట్. బీజిఎమ్స్ మాత్రం కిరాక్, తమన్ గారు, హ్యాండ్స్ ఆఫ్ తమన్ గారికి. అదేవిధంగా ఈ సినిమాలో 3 హీరోలు ఉంటారు. ఆ హీరోలు అందం గ్లామర్ ఉండాలనే ఉద్దేశంతో గ్లామర్ పెట్టారు అంతే, అంతేగాని సినిమా యూజ్ లేదు వాళ్ళతో. అదేవిధంగా సంజయ్ దత్ గారి యాక్టింగ్ యంగ్లా కనిపిస్తుండు. ఇక్కడ మన చిరంజీవి గారు యంగ్ హీరోలాగా, మనశంకర వరప్రసాద్ లాగా ఎంత యంగ్ కనిపిస్తుందో, ఈ మన రాజాసాబ్ సినిమాలో సంజయ్ దత్ అంత యంగ్ కనిపిస్తుడు. మన అదేవిధంగా ప్రభాస్ అన్న గారి లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. మన రాజాసాబ్లో ప్రభాస్ అన్న గారు యాక్టింగ్ మాత్రం అల్టిమేట్. ప్రభాస్ అన్న కోసమే ఈ సినిమాకి పోవాలి, ప్రభాస్ అన్న కోసమే ఈ గుండెలు దించుకోవాలి. జై ప్రభాస్ అన్న, జై పవన్ కళ్యాణ్, జై హింద్.